ఎలాగైనా వెళ్ళాలి అనేసి మల్లెపూలు తీసుకుని తెలిసిన కాడి నుంచి కూడా వాకించుకుని దండం పెట్టుకుని తల్లి నాకు దర్శనం కావాలి నీ దగ్గరికి నేను వచ్చేస్తున్నానని వచ్చానమ్మా. ఈ పని చెప్తాను. ఈ పాప చాలా ఇబ్బందితో ఉంది. పెళ్లి కుదిరిస్తా. మీరు ఎంత దూరం వచ్చినారు, ఎంతో ఆశ పెట్టుకొని వచ్చారు. 1200 కిలోమీటర్లు వచ్చినట్టు లెక్కేసుకో. ఎంత ఎంత నమ్మకం లెక్కొచ్చారు. నేను చేయగల పెళ్లి చేసే రోజుల్లో మా దగ్గర ₹1 లేదు, లేకుండా కూడా పెళ్లి కుదిరింది. నువ్వు అన్నట్టు చేస్తావు నువ్వు అని చెప్పావు అమ్మ అన్నయ్యకి వదిలికేని, అలాగే చేసావు. అందుకనే నువ్వంటే మాకు బాగా నమ్మకం అమ్మా. ఏదైనా సరే పొద్దున్నే లెగిసి నిన్ను తలుసుకునే ముందుకు అడిగేస్తాం మేము ఏదైనా. మాకు అదే బాగా నమ్మకం అమ్మా. మా దగ్గర ₹1 లేదు, ₹1 లేని టైంలో నువ్వు పెళ్లి చేసావు. సంవత్సరం అయిందమ్మా. లేదు లేదమ్మా, నువ్వే ఇప్పించావమ్మా. నువ్వే చేయించావు అన్ని. అవునమ్మా. ఆ పెళ్లి కుదిరిస్తాను. మీరు ఏమేమి సమస్యలు అన్ని సమస్య చేసి చూపిస్తాను. మీ సమస్య ఎంతో నమ్మకాలు చూపిస్తాను. చెయ్యాలమ్మా, సమస్యలు చెయ్యాలి, ముగ్గురు తీర్చాలి. నువ్వు నా బాధని నీకు తెలుసమ్మా, అందుకనే వచ్చాను. నేను చెప్పుకోలేని పరిస్థితిలో నీకు తెలుసు. నిజమా? అర్థం కావు. అవునమ్మా. నువ్వు ఉన్నామా, నువ్వు ఉండబట్టి మేము అన్నాం. ఇట్లా ఉన్నా అది నీరుగుట్టు పోగొట్టి ఒకప్పుడు ఫస్ట్ కొత్తలో ఒక 10 రోజులు అయినా నిలబడిపోయింది. పాడి సంతానం కూడా పాడిపోయింది. లేదా ఏమో అబద్ధం చెప్తాందా అని అర్థం కావాలి. నేను ఇస్తాను, నా పేరు పెట్టవా ఇచ్చినాక ఆ పేరు ఒప్పుకోలేదు. అట్లయితే మోసుకో, లేకుండా కరివేపు నీవు ఏనా ముత్యాలమ్మ అంతా కరివేపునాడు. 11 సోమవారాలు పుట్టుకి పాలు 6 ಗಂಟೆಗೆ ಒಳಗೆ ಹಂಗಾದ್ರೆ ಹಾಕೋತಂತ ಇಟ್ಟು 6 ಗಂಟೆ ಒಳಗೆ ಹಾಕುವರು 11 ಸೋಮವಾರ ಇಬ್ಬರು ಹೋಗ್ರಿ ಹಾಳಾಗ್ಬಾರ್ದು. 9 ದಿನ ಉಳ್ಳಿ ಸಾರು. ಉಳ್ಳಿ ಅಂದ್ರೆ ಗೊತ್ತಾಗ್ತಲ್ಲ ಹುಡುಗ ನಿಂತ್ಕೊಂಡು ಹೋಗಿ ಆ ಹುಟ್ಟತ್ತಾಕ ಹೋಗಿ ತೆಂಗಿನಕಾಯಿ ಕೊಡ್ತೀರಲ್ಲ